హల్లెలూయా. మరి ఇంతవరకు కూడా దేవుడు తన కార్యక్రమాలన్నింటినీ ఉదయం 10 గంటల నుంచి ఈ సమయం వరకు కూడా దేవుడు తన పరిశుద్ధాత్మను మన ముందుంచి మన హృదయాల్లో ఉంచి మన దేవుని స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి దేవుని ఆత్మను కుమ్మరించినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఈ యొక్క సమయంలో దైవ వర్తమానం కొన్ని నిమిషాలు దైవ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు ఏ మాటలు మనకు చెప్పబోతున్నాడో, మరి మానవుడుగా, మరి ఒక వ్యక్తిగా ఇక్కడ మాత్రమే ఇక్కడ నిలబడి ఉన్నాను, కానీ మాట్లాడేది మనందరితోటి మాట్లాడేది ఆ యొక్క దేవుడు, ఆ యొక్క పరిశుద్ధాత్ముడే. ఆయన సహాయం లేకోకుండా ఎవరు ఏమీ చేయలేము. మరి ఉదయకాల సమయంలో సత్య సువార్త సహవాసంగా మనం ఒక మందగా ఇక్కడ కూడి ఉండి ఆయన్ని స్తుతించడానికి, మరి ఇంత సమయం దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు మనకి సహాయం చేశాడు. కొన్ని సంఘాల్లో ఎందుకు చెప్తున్నానంటే, మరి రోమన్ క్యాథలిక్ సంఘాల్లో వెళ్తే 1 గంట మాత్రమే ఆ యొక్క ఆరాధన ఉంటుందండి. అంటే సపోజ్ 10 నుంచి 11, 11 నుంచి 12, లేకపోతే సాయంత్రం 6 నుంచి 7 ఈ విధమైనటువంటి ఆరాధనలు అక్కడ జరుగుతాయి. 1 గంట మాత్రమే ఆరాధన. కానీ మనం అందరం కూడా మరి అదృష్టవంతులు, దేవుని యొక్క బిడ్డలంగా కొంత సమయం ఇష్టపూర్వకంగా దేవుని సన్నిధిలో కూర్చుని దేవుణ్ణి స్తుతించడానికి మన హృదయాన్ని మనం సిద్ధపరిచిన దేవునికి వందనాలు చెల్లించాలి. వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామంలో మరి కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాం. మరి పోయిన ఆదివారం దినమున మనం మరి ఒక వాక్యాన్ని నేర్చుకున్నాం. ఎందుకు మనం దేవుని యొక్క సంఘానికి మనం వస్తున్నాం, దేవుని యొక్క ఆలయానికి మనం ఎందుకు వస్తున్నాం అని అంటే, మరి కొంతమంది అనాలోచితంగా మరి దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. కొంతమందికి మాత్రమే మరి దేవుని సన్నిధికి వెళ్ళి ఎందు నిమిత్తము దేవుని సన్నిధికి వెళ్ళాలన్నదే వారి మంచి ఉద్దేశము కలిగి ఉన్నారు, వారి అవసరత కలిగి ఉన్నారు. అది మరి కనుక కొంతమందికి తెలుసు. కొంతమంది అయితే మరి పక్కింటి వాళ్ళు వెళ్తున్నారు కదా, మరి వాళ్ళు వెళ్తున్నారు కదా, వీళ్ళు వెళ్తున్నారు కదా, మనం కూడా క్రైస్తవులుగా ఉన్నాం కదా, దేవుని సన్నిధికి అది వెళ్ళాలే అన్న విధంగా కొంతమంది దేవుని సన్నిధికి అనాలోచితంగా వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. కానీ మరి యొక్క మధ్యాహ్నకాల సమయంలో దేవుడు తెలియజేయబోయేది ప్రతి ఒక్కరికి, దేవుని సన్నిధికి దేని నిమిత్తము మనము వెళుతున్నాము, వస్తున్నాము, ఏంటి మనకు అవసరము, మరి ఎంత సమయం దేవుని సన్నిధిలో కూర్చుని మరి ఉండడానికి మరి ఏంటి కారణం అన్నదే. మరి పోయిన వారంలో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తున్నామంటే నిత్య జీవాన్ని పొందడం కోసం, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం కోసం మనం దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ దేవుని మాటలు విని మరి నిత్యరాజ్యంలోకి వెళ్ళడానికి, ఆ విధంగా జీవించడానికి మాటలు విని, ఆ విధంగా జీవించడానికి మాటలు వినడానికి మరి దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటాము. మరి మనం నేర్చుకున్నాము పోయిన వారంలో దేవుని సన్నిధికి మరి దేవుని యొక్క రాజ్యానికి మనం వెళ్ళాలంటే మనం ఏం కావాలి. అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మరి మీరును నన్ను పోలి నడుచుకోండి, మరి దేవుని రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోవచ్చు అనేసి దాని అర్థం. అంతేకాకుండా యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ విధంగా జీవించి ఉన్నాడో, మరి క్రీస్తును పోలి పౌలు ఏ విధంగా నడిచి ఉన్నాడో మనం కూడా ఆ విధంగా నడవాలంటే ఏమి కావాలన్న విషయాలు జ్ఞాపకం చేశాను పోయిన వారం. మరి దాంట్లో ఒక మాట, మరి యేసయ్యకు దేన మనసు అని ఉన్నదనేది మరి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి అటువంటి దేన మనసు మనం కూడా కలిగి ఉండాలండి. మరి పొగరబోతుతనంగా మనం ఈ లోకంలో జీవించకూడదని దాని అర్థం, దేన మనసు కలిగి జీవించమంటే. అంతేకాకుండా పరిశుద్ధత కలిగిన మనసును కలిగి మనం ఈ లోకంలో జీవించాలని పోయిన వారంలో చెప్పుకున్నాం. ఇంకొక 2 విషయాలు ఏం చెప్పామంటే, యేసయ్య మరి చాలా చీకటిగా ఉన్నప్పుడే మరి ప్రార్థించడానికి ఆ యొక్క కొండకి వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. గెత్సేమనే కొండకు వెళ్ళి అక్కడ మరి కొంత సమయం మరి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆయన ప్రార్థించే మనసు కలిగిన వాడు యేసయ్య. 40 దినాలు ఉపవాసంతో ఉండి
ప్రార్థించిన ఆ యేసయ్య గురించి మనం పోయిన వారం తెలుసుకున్నాం. అంతేకాకుండా ఒక ప్రాముఖ్యమైన మాటను మనకి మరి తెలుసుకున్న పోయిన వారం మరి ఎంతమంది గుర్తుందో, ఒక ప్రత్యేకింపబడిన జనాంగంగా, ఒక ప్రత్యేకింపబడిన వారి క్రైస్తవులుగా మనం ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండాలి. అన్య జనులతో కలిసిపోయి మరి ఈ యొక్క కొత్త ప్రభుత్వంలో వస్తున్న ఈ యొక్క మార్పులను బట్టి మనం జీవించుకోకుండా ఒక ప్రత్యేకింపబడిన వారిగా, ఆ రోజుల్లో మరి యూదులు ఎస్తేరు గ్రంథంలో చదివిన మాటలు, యూదులు ఏ విధంగా అయితే ప్రత్యేకింపబడిన వారిగా జీవించి ఉన్నారో ఆ విధంగా క్రైస్తవులంగా ఈ యొక్క అన్య జనుల మధ్యన జీవిస్తున్న మనము, లేక ఈ యొక్క మరి హైందవ దేశంలో జీవిస్తున్న మనము దేవుణ్ణి కలిగి మరి ఏ విధంగా జీవించాలంటే మనము ప్రత్యేకింపబడిన వారంగా మనం ఈ లోకంలో జీవించాలి, క్రీస్తును కలిగిన వారంగా ఈ లోకంలో జీవించాలనేసి ఆ మాటలు మనం పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. దట్ ఇన్ కంటిన్యూషన్ విత్ దట్ అదే సబ్జెక్ట్ని మనం కంటిన్యూ చేస్తూ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చెయ్యాలి, మనం ప్రవేశించడానికి, ఆ మాటలు వినడానికి, దేవుడిచ్చిన యొక్క చిన్న జీవితంలో మరి దేవుని రాజ్యంలో ప్రవేశం ఏ విధంగా జీవించాలన్న విషయం నిమిత్తము మనం దేవుని యొక్క మాటలు ఆలకించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మరి ప్రేరేపిస్తున్నాడు. మనం దేవుని ఆలయం వచ్చింది మరి యొక్క మాటలు వినడానికి, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి. మరి మనకి ఈ ఆశ అనేది మనకు ఉండాలండి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలనే ఆశ మన హృదయంలో మనకి ఉండాలి. మరి ఇటువంటి ఆశ ఒక వ్యక్తికి పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో ఒక వ్యక్తికి ఉందండి. దేవుని రాజ్యంలో నేను ప్రవేశించాలంటే ఏం చేయాలి, ఓ సత్బోధకుడా నేను ఏం చేయాలని ఒక యవనస్తుడు అడుగుతున్నాడండి. మరి ఎంతమందికి మనకి ఇక్కడ కూర్చున్న వారిలో దేవుని రాజ్యానికి నేను వెళ్ళడానికి తగు రీతిగా సిద్ధపడతానో, ఆ రకంగా జీవిస్తానని ఎంతమంది తీర్మానం చేసుకున్నారు, ఎంతమంది మనసుల్ని మరి ఆ విధంగా మరి స్థిరపరచుకుని మరి సిద్ధపరచుకుని నడుస్తున్నారో తెలియదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో ఒక యవనస్తుడు ఉన్నాడండి. అతడంట చాలా మరి యవనస్తుడే కాదు, అతను ఒక అధికారి అనేసి వాక్య గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అతను ఒక అధికారే కాదు, అతని మిగుల ఆస్తి కల యవనస్తుడు అనేసి వాక్యంలో ఉంది. మనం చదువుదాము పరిశుద్ధ గ్రంథంలో. ఒక యవనస్తుడుగా ఉంటున్నాడు, మరి అతను ఒక అధికారిగా ఉంటున్నాడు, అతను మిగిలిన ఆస్తి పరుడు అనేసి పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అది చూద్దాం. మరి ఈ యొక్క మాటలు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, 3 సువార్తల్లో కూడా ఈ యొక్క విషయాన్ని, సందర్భాన్ని ఆ యొక్క భక్తులు తెలియజేసి ఉన్నారు. కానీ మనం చూద్దాం. మార్కు సువార్తలో మంచి మాటలు ఉన్నాయి. 10వ అధ్యాయం మరి 17వ వచనం నుంచి అనుకుంటండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో నుంచి మరి అక్కడ మాటలు ఉన్నాయి. ఎవరైనా తీసిన వాడు చదివితే, ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడనుటకు నేనేమి చేయదునని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడనూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, విచారింపవద్దు, దొంగలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు, ఆజ్ఞలో నీకు తెలియను కదా. చాలండి. ఈ మాటలు చూస్తున్నాం కదండి. ఒక్కడు ఆయన బయలుదేరి వెళ్ళుతుండగా, దానికన్నా ముందు ప్రస్తావన ఏం చేశాడంటే, దేవుడు ఏం చేశాడంటే, చిన్న బిడ్డల్ని ఆటంకపరచవద్దు, నా యొద్దకు రానివ్వండి అని చిన్న బిడ్డల్ని ఎత్తుకుని వారిని ఆశీర్వదించననేసి ఆ యొక్క మరి సన్నివేశం జరిగిన తర్వాత ఆయన బయలుదేరి మార్గంలో వెళ్తున్నాడంటండి. యేసయ్య మార్గానికి వెళుతున్నప్పుడు ఒకడు పరిగెత్తుకుని వచ్చనేసి ఇక్కడ ఉంది. మరి ఆయన ఎదుట పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడినకు నేను ఏమి చేయదునని ఆ యవనస్తుడు అడగడం మనం ఇక్కడ
చూస్తూ ఉంటున్నాము. యవనస్తుడు అయినటువంటి వాడు మరి ఆయన దగ్గరికి ఎలాగొచ్చాడండి? పరిగెత్తుకుని వచ్చాడంట. రెండోది ఏం చేశాడంట? అతను మోకాళ్ళు ఉన్నాడంట. యేసయ్య దగ్గరికి వచ్చి మోకాళ్ళుని సద్బోధకుడు అనేసి ఆయన్ని సంబోధించడం మనం చూస్తూ ఉంటున్నాము. ఆయనకి ఏం కావాలంటే ఈ యవనస్తుడికి, ఇంకా చెప్పాను కదండి, ఈ యవనస్తుడు ఒక మామూలు యవనస్తుడు కాదండి. ఈ యవనస్తుడు ఒక అధికారి. ఆయన యొక్క గవర్నమెంట్ లో చేస్తున్న ఒక పెద్ద అధికారిగా ఉంటున్నాడే కానీ చిన్న వయసులోనే ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించుకున్నటువంటి మరి ఆ యొక్క యవనస్తుడు అని మనకి మరి దీని ద్వారా చదవబడిన మాటల ద్వారా మనం చూస్తాం. కింద చదివితే ముందుకు వెళ్తే 22వ వచనాల్లో ఆ మాటలు ఉన్నాయి. మరి ముందుగా మరి ఆ వ్యక్తి గురించి మనం చూసుకున్నాం. ఆయన ఎలాగ వస్తున్నాడంటే ఆ యవనస్తుడు ఎలా వస్తున్నాడండి? పరిగెత్తుకునే దేవుని దగ్గరికి వస్తున్నాడంటండి. ఈ రోజుల్లో ఈ మాటను ఎందుకు ఇంత గట్టిగా మీకు చెప్తున్నానంటే, దేవుని సంఘంలో ఉన్న మనము దేవుని సన్నిధికి మనం ఎలాగొస్తున్నామండి? మిగుల ఆస్తి గల యవనస్తుడు, ఆడికి ఏం తక్కువ అంటే ఆడికి ఏమీ తక్కువ లేదు. అయినప్పటికీ కూడా వెళ్ళిపోతున్న దేవుని దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తున్నాడంట. రెండోది మోకరిస్తున్నాడు దేవుని ఎదుర్కోకుండా. దేవుని సన్నిధి దగ్గరికి వచ్చి మనం మోకరించడానికి, ఆయన సన్నిధికి మనం ఏ విధంగా వస్తున్నామో ఒకసారి ఉదయకాల సమయంలో మనల్ని మనము పరీక్షించుకోవాలి. పరిగెత్తుకుని వస్తున్నామా, తాబేళ్ళ వస్తున్నామా? మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు క్రైస్తవులు, ప్రాముఖ్యంగా క్రైస్తవులు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఏ విధంగా వస్తారంటండి? తాబేళ్ళ వస్తారంటండి. తాబేలు ఏ విధంగా నడుస్తుందో మీకు తెలుసు కదా. ఆ విధంగా దేవుని సన్నిధికి పర్వాలేదులే, మనం వెళ్ళేటప్పటికి మరి ఎగారో పాట పాడటమో ప్రార్థన చేయడం ఏదో అవుతూ ఉంటుంది. ఈలోప్పుడు మనం వెళ్ళి జాయిన్ అవుదాం, పర్వాలేదు, ఏ విధమైన బాధ లేదు, మరి చింత లేదు అన్నట్లుగా మరి తాబేళ్ళ నెమ్మదంగా దేవుని సన్నిధికి నడుచుకుంటూ వస్తూ ఉంటారంట. మరి దేవుని సన్నిధి యొక్క కార్యక్రమం అయిపోయిన తర్వాత ఏ విధంగా వెళ్తారండి? ఎవరైనా చెప్తారా? గెస్ చేయగలరా? ఎవరండి? లేడి పిల్లలాగా? ఓకే, నేను చెప్పేది కుందేళ్ళలాగా. అది జంప్ చేస్తూ హప్ చేస్తూ వెళ్తూ ఉంటుంది అనమాట. ఆ విధంగా మరి లేడి పరిగెట్టేస్తుందేమో, మరి ఇదైతే గొంతులు వేసుకుంటూ వెళ్తుందంట కుందేలు. ఈ విధంగా మరి దేవుని సన్నిధి క్రైస్తవులు అయిన వారు మనము మరి దేవుని పట్ల ఆసక్తి ఏ విధంగా ఉందో తెలియజేయడానికి ఈ మాటలు చెప్తున్నాను. దేవుని సన్నిధికి ఈ యవనస్తుడైన వాడు మరి యేసు ప్రభుల దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడంట. అంతేకాకుండా ఆయన ఎదుట మోకాళ్ళు ఉన్నాడంట. మోకాళ్ళుని ఆయన్ని సద్బోధకుడని సంబోధిస్తున్నాడంట. ఆయనకు వచ్చిన మరి ఆయనకు పడిన అవసరం ఏంటంటే నిత్య జీవానికి వారసుడు దక్కుటకు నేను ఏమి చేయాలి ప్రభు అని యేసు ప్రభుని అడుగుతున్నాడు. ఇందాక చెప్పాను కదండి, మిగుల ఆస్తి గల ఆ యవనస్తుడికి నిత్య జీవం గురించి ఆలోచించవలసిన అవసరం ఏమొచ్చిందో నాకైతే తెలియదు. కానీ మరి ఎందుకంటే అతని చేతి నిండా డబ్బు ఉందండి, ఆయన అవసరతలు తీర్చుకుంటానికి ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు. అటువంటి యవనస్తుడు మరి లోకములో ఉండి నిత్య జీవాన్ని గురించి ఆలోచిస్తున్నాడండి. ఈ యవనస్తుడు లోకములో ఉండి నిత్య జీవాన్ని పొందాలంటే, పరలోకం పొందాలంటే ఇంకా వయసు అయిపోలేదండి. అందుకని అతని గురించి యవనస్తుడు అని ఇక్కడ రాయపడ్డది. యవనస్తుడికి మరి దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలనే ఆశ ఎవరికో కానీ కలగదు. ఎందుకంటే నాకు చాలా వయసు ఉంది, ఈ వయసులో చేయవలసిన పనులు చాలా ఉన్నాయి కనుక ఉద్యోగం సంపాదించుకోవాలి, వివాహం చేసుకోవాలి, పిల్లల్ని మరి కనాలి, మరి ఈ పనులన్నీ చేయాలి కనుక నాకు చాలా ఆయుష్ ఉంది కనుక ఆ పరలోకం గురించి తర్వాత చూద్దాంలే. మరి మన చర్చలో ఉన్న వయసు అయిపోయిన వృద్ధాప్యంలో ఉన్న మరి వారు దేవుని రాజ్యం గురించి మరి చూడాలి. కానీ మనమేంటి ఇంత ఎంగగా ఉన్నవాళ్ళం అనేసి ఈ లోకంలో ఉన్నటువంటి యవనస్తులు ఈ విధంగా వారి యొక్క ఆలోచనలు ఉంటాయి. మరి కానీ బైబిల్లో రాయబడిన యవనస్తుడు అయితే మరి లోకములో ఉంటూ దేవుని యొక్క రాజ్యం గురించి అతనికి ఆలోచన వచ్చిందండి. గొప్ప సంగతి కదండి ఇది. యవనస్తుడైన వాడు మరి చాలా డబ్బు కలిగిన వాడు, మరి అందమైన వాడు అనుకుంటా. మరి ఇటువంటి యవనస్తుడు మరి దేవుని రాజ్యం గురించి మరి ప్రవేశించాలనేసి ఒక ఆలోచన వచ్చి యేసు ప్రభులు వారు వెళ్ళిపోతుంటే వెనకాలే పరిగెత్తుకుని వెళ్ళి మరి ఆయన సద్బోధకుడ నిత్య జీవమునకు వారసుడు నేను ఏం చెయ్యాలనేసి మరి ఆయన
ఆయన అడుగుతున్నాడు. అంటే ఈ యవనస్తుల గురించి ఇప్పటివరకు నేను మరి తెలియజేశాను కదండి. నేను అనుకుంటున్నాను మనలో ఉన్న అందరికంటే ఈ యవనస్తుడు కొంత మెరుగు అలా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మరి దేవుని దగ్గరికి పరిగెత్తుకుని వస్తున్నాడు, మనం పరిగెత్తుకుని వెళ్ళలేకపోతున్నాం, మనం మోకరించలేకపోతున్నాం. ఆయన మోకరిస్తున్నాడు దేవుని దగ్గరికి వచ్చి. అంతేకాకుండా మరి లోకంలో జీవిస్తుండగా పరలోకం గురించి ఆలోచించి పరలోకం వెళ్ళాలనే ఆలోచన ఆశ అతనికి ఉంటుంది. కానీ మనలో చాలా మందికి ఈ విధమైన ఆశ ఉండదు. మరి దేవుణ్ణి యేసు ప్రభుల వారిని ఈ విధంగా అడుగుతున్నప్పుడు యేసు ప్రభులు అంటారు, యేసు నన్ను సత్పురుషుడు అని ఎలా చెప్తున్నావు? దేవుడు అప్పుడే కానీ మరి ఎవడన్నా సత్పురుషుడు కాడు. కానీ నీవు ఆజ్ఞలను పాటించు, నీకు అన్నీ ఉన్నాయి అనేసి యేసు ప్రభుల వారు అతన్ని చూసి, ఆ యవనస్తుని చూసి అతని యొక్క ఏంటంటే ఇంట్రెస్ట్ చూసి మరి ఆ ఆశను చూసి యేసు ప్రభుల వారు అంటున్నారు, నువ్వు ఆజ్ఞలను పాటించు అని అంటున్నాడు. మరి అతను అంటాడు, ఏ ఆజ్ఞలు ప్రభు అని అంటాడు. మత్తయి సువార్తలో ఉందన్నమాట, మనం చదువుకున్న మార్కు సువార్తలో లేదు. కానీ ఆజ్ఞలు అంటే ఏ ఆజ్ఞలు అని అడిగినప్పుడు యేసు ప్రభుల వారు చెప్తాడు, మరి ఆజ్ఞలు అనగా నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అనే ఆజ్ఞలు నీకు తెలియను కదా అని చెప్పాడంట. ఈ ఆజ్ఞలు ఆయనకి తెలుసు. మరి ఈ ఆజ్ఞలు మనకు కూడా తెలుసండి. నరహత్య చేయవద్దు అనేసి మరి చెప్తున్నాడు కదండి. మరి ఈ ఆజ్ఞలన్నిటి విషయంలో ఇతనంట బాల్యం నుంచి అతను మరి పాటిస్తూ వస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. చాలండి. చూడండి యేసు ప్రభువు వారు ఏమంటున్నారంటే, మరి ఈ యొక్క యవనస్తుడు బాల్యం నుండి ఇవన్నీ అనుసరిస్తున్నాను ప్రభువా అని అంటున్నప్పుడు మరి యేసు ప్రభువు అతను చూసి మరి నీకు ఒకటి పొదువుగా ఉందన్నమాట చెప్తా ఉంటాడు. కానీ ఇక్కడ ఏం చెప్పాడంటే యేసు ప్రభువు వారు మరి ఆయన అందరినీ ప్రేమిస్తున్నట్లుగా ఈ యొక్క యవనస్తుడిని కూడా ప్రేమిస్తున్నాను అనేసి ఇక్కడ చెప్తా. 21వ వచనంలో ఏమంటాడంటే యేసు ప్రభువు వారు అతనిని చూచి అతనిని ప్రేమించాడంటండి. అండ్ యేసు ప్రభువు వారు దేవుడు మన అందరినీ కూడా ప్రేమించే దేవుడుగా ఉంటున్నాడు. ఎవరినైనా కూడా ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరిని కూడా మరి పుట్టించింది ఆయనే గనక మరి ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకనే మనకు తెలిసిన వారికి ఇక్కడ ఉన్న యవనస్తుని కూడా మరి యేసు ప్రభువు వారు చూసి అతన్ని ప్రేమిస్తున్నాడు. యోహాను సువార్త 3:16 మనందరికి తెలిసిన వాక్యము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడనేసి ఉంది. దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడండి. అంటే లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ ప్రేమిస్తున్నాడు. ఆ విధంగా ఈ యవనస్తుని కూడా ప్రేమిస్తున్నాడు. మరి సామెతల గ్రంథంలోకి ప్రేమ గురించి ఏమనుందంటే 8వ అధ్యాయం 17-19 వచనంలో ఒకసారి మీరు చూడండి. మరి చక్కగా ప్రేమించడం వల్ల మరి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము దేవుని ప్రేమించడం వల్ల ఏమి లాభం కలుగుతుందో సామెతల గ్రంథము 8వ నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొను. ఐశ్వర్యకాంతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నది. మేలిమి బంగారము కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ఓకే, ఈ యవనస్తుడు మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభువు వారు ఈ యవనస్తుడిని ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్నందుకు మరి మనల్ని ప్రేమిస్తున్నాడు యేసు ప్రభు. మనము దేవుణ్ణి ప్రేమిస్తే మరి ఏంటి లాభం అన్నది సామెత గ్రంథం ఏమనుందంటే మనకేం కలుగుతాయంట, దేవుడు మనల్ని ప్రేమిస్తాడంట. రెండవదిగా ఐశ్వర్యము ఘనతలు మనకి ఇస్తాడంట దేవుడు. అంతేకాకుండా మేలిమి బంగారు కంటేను అపరంజి కంటే కూడా మరి మేలైనది మనకు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో మనము ధనం గురించి బంగారం గురించి ఈ లోకంలో మనం సంపాదించుకోవడానికి ఎంతో ప్రయాసాలు మనం పడతా ఉంటాం. 4వదిగా ఏమంటాడంటే సమస్త వెండి కంటే
మరి ఆయన మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడంట. ఆ యవనస్తుడు అయినటువంటి అధికారి అయినటువంటి మరి ఆ యవనస్తుడు అడిగిన ప్రశ్నలకు మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఆజ్ఞలను పాటించు అని చెప్తున్నాడండి. మరి ఏంటి ఆజ్ఞలు అని ప్రభానప్పుడు మనం చదువుకున్నాం, మనం నరహత్య చేయవద్దు అనేసి మాట మనందరికీ తెలిసిన మాట. మరి ఇక్కడ నరహత్య చేసిన వారు ఎవరన్నా ఉన్నారండి? ఎవరో మరి ఈ రోజుల్లో మరి నరహత్యలు చేసిన వ్యక్తులు మరి ఇక్కడికి వచ్చి కూర్చున్న మరి అటువంటి సందర్భాలు ఉండవు నేను అనుకుంటాను. ఎందుకంటే మనం ఎవరం కూడా నరహత్య చేసిన వాళ్ళము కాము. ఓకే, వెళ్తున్నానండి. అది చూడండి, ఇక్కడ నరహత్య చేయకూడదనేసి ఇక్కడ మన దేవుడు మనకు ఆజ్ఞ ఇస్తున్నాడు. రెండవదిగా మనం ఎవరు కూడా మరి ఈ యవనస్తుడు కూడా అంటున్నాడు, ప్రభువా నేను పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు కూడా నేను ఎప్పుడు కూడా ఎవరిని నరహత్య చేయలేదు. నరహత్య అంటే ఒక కత్తి తీసుకుని అవతల వ్యక్తిని పొడవడం అనమాట, లేక ఆ కత్తి తీసుకుని ఆ వ్యక్తిని నరకడం, దాన్ని నరహత్య అంటారు. ఈ విధమైనటువంటి బాహ్య సంబంధమైనటువంటి ఈ నరహత్య మనం ఎవరు కూడా చేయలేదు. లేక అడవుల్లో ఉన్నవారంటండి మరి ఈ ఏంటంటే పిస్టల్స్ అవి తీసుకుని మరి కాల్చి చంపుతా, గన్నులు తీసుకుని కాల్చి చంపుతూ ఉంటారనమాట. ఇది కూడా నరహత్యలోకి వస్తుంది. ఈ విధమైనటువంటి నరహత్యలు మరి యొక్క లోకంలో జరుగుతూ ఉంటాయి. కత్తితో తీసి పడడము, కత్తితో నరకడము, గన్నులతో కాల్చడము, ఈ విధంగా నరహత్య. యవనస్తుడైతే ఈ విధమైన నరహత్య చేయలేదనేసి చెప్తున్నాడు. మనం కూడా అటువంటి నరహత్యలు మనం చేయలేదు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలకు, దేవునికి వందనాలు కలుగును గాక. మరి ఈ యొక్క సమయంలో మరి ఈ యొక్క దేవుని దృష్టిలో చెప్పబడిన యొక్క మాట నరహత్య ఏ విధంగా అంటే యేసు ప్రభువు వారు ఏ ఉద్దేశంతో నరహత్య చేయవద్దని చెప్పాడనంటే, బాహ్య రూపంగా చేస్తున్న ఈ నరహత్యల గురించి కాదు కానీ మర్మ రూపంగా అంత ఆత్మలతోటి మన మనసులతోటి మనం చేస్తున్న యొక్క నరహత్యల గురించి మరి యేసు ప్రభువు వారు ఇక్కడ చెప్తున్నాడు. మరి ఈ యొక్క యవనస్తుడికైతే అప్పుడు అర్థం అవ్వలేదండి. నరహత్య అంటే ప్రభువా నేను నరహత్య నేను చేయలేదు, నేను ఎవరిని కూడా చంపలేదు అనేసి మాట చెప్తా ఉంటాడు. అసలు దేవుని యొక్క మర్మయుక్తంగా ఉన్నటువంటి నరహత్య అంటే మాట మనం చదువుకుందాము. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో మాట ఉందండి, చూద్దాం. నరహత్య అంటే అసలు ఏంటి, యవనస్తుడికి ఏ విధంగా ఈ యొక్క నరహత్య చేయవద్దనే మాట అర్థమయ్యేలాగా యేసు ప్రభువు వారు చెప్పారో ఇక్కడ మనం చదువుకుందాం. మొదటి యోహాను 3:15. చూసారు కదండి, ఇక్కడ నరహత్య అంటే మనం ఏమనుకున్నామంటే కత్తితోడు తీసి పొడిచే వాళ్ళని నరహత్య. అలాంటి వారిని మరి ఏం చేస్తారంటే కోర్టుకి తీసుకెళ్లి రిమాండ్కి పెట్టి జైల్లో పెడతా ఉంటారు. మనందరికి తెలుసు. ఒక వ్యక్తిని కనుక మనం నరహత్య చేస్తే యేసు ప్రభువు వారి యొక్క ఈ ఆజ్ఞలు 10 ఈ యొక్క ఆజ్ఞలు యవనస్తుడికి తెలియచేయడంలో ఉన్న అర్థం ఏంటంటే, మరి మొదటి యోహాను 3:15 మనం చదువుకున్న ప్రకారంగా తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఇప్పుడు చెప్పండి, మరి ఇందాక అడిగాను కదా, నరహంతకులు మనలో ఎవరైనా ఉన్నారనంటే మనం ఎవరం లేము. ఎందుకంటే ఎవరు కూడా మరి కత్తితో చంపిన వారి వ్యక్తులు ఎవరు లేరండి. అలాగే గన్లతో పేల్చి చంపిన వ్యక్తి, నరికిన వ్యక్తులు ఇక్కడ లేరు. కానీ మరి క్రైస్తవుల్లో వీళ్ళు ఉన్నారండి. దేవుడు చెప్తున్న మాట, యేసు ప్రభువు వారు మర్మయుక్తంగా చెప్తున్న మాట ఏంటంటే, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఇప్పుడున్నామా మనం? ఒకసారి ఆలోచించుకోండి, ఒకసారి ఆ జ్ఞాపకం తెచ్చుకోండి. ఎన్నిసార్లు మనము మన సహోదరుల్ని ద్వేషించాము? మనకు తెలియకోకుండా తెలిసి మరి ద్వేషించామా లేదా? ద్వేషించామన్నా ఏమంటే ఒప్పుకుంటారా? ఎవరన్నా ఒప్పుకోరా? ఒప్పుకుంటారా? ఓకే. మనం సహోదరుని ద్వేషిస్తున్నామంటే ఇక్కడ ఏంటంటే ఇది నరహత్యతోటి సమానం అనమాట. అంటే మనం నరహంతకులు. మనము మరి నరహత్య చేస్తున్నాం. అంతేకాకుండా అక్కడ ఏమని ఉంటాడంటే, మరి ఏ నరహంతకుని యందును నిత్య జీవము రాదంటండి వాళ్ళకి.
మరి యవనస్తుడు ఏమడుగుతున్నాడండి? సద్బోధకుడా, నిత్య జీవములో నేను ప్రవేశించాలంటే నేను ఏం చెయ్యాలని అడుగుతున్నాడు. కానీ ఇక్కడ మన నువ్వు ఆజ్ఞను పాటించమనంటే ఇతను ఏమంటాడంటే, ఈ ఆజ్ఞ నేను పాటిస్తున్నాను, నేను ఎవరిని చంపలేదండి, నాకు పరలోక రాజ్యం వస్తుంది అన్నట్టు అడుగుతుంటే అప్పుడు మర్మయుక్తంగా దేవుడు చెప్తున్నాడు, నరహత్య అంటే నువ్వు కత్తితో పొడిచింది కాదురా బాబు, నీ సహోదరుని కనుక నువ్వు దేశించి ఉంటే అది నరహత్యతోటి సమాధానం అనేసి సరి అయిందనేసి ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా నువ్వు ఏ నిత్య జీవం అయితే అడిగావో ఆ నిత్య జీవం నీలో అది ఉండదో, నీకు కలగదనేసి దేవుడు చెప్తా ఉంటున్నాడు. మరి సహోదరుని ద్వేషించటం, ద్వేషము నరహత్య అనేసి మరి దేవుడే ఈ మాటని యోహాను ద్వారా పరిశుద్ధ గ్రంథంలో రాస్తున్నాడండి. అలాంటి ద్వేషాలు మనం ఏం చేస్తున్నామంటే, ద్వేషాలు మన హృదయాల్లో మనం ఉంచుకొని దేవుని మందిరాలకి మనం వస్తూ ఉంటున్నాము. ఆ ద్వేషాన్ని మనం పోగొట్టుకుంటుంటం లేదు. ఆ ద్వేషము మన హృదయంలో అలాగే ఉంచుకొని దేవుణ్ణి ఆరాధనలో బల్లలో మనం పాలు పంపులు పొందుతూ ఉంటున్నాము. కనుక ఇది ఏంటంటే, ఇది నరహత్య చేసిన వారితోటి ఇది సమానం అనేసి ఇక్కడ చెప్తున్నాడు. మరి ఇంకో మాట చూడండి, దేవుడు చెప్తున్న మాట కీర్తనలో 101 మరి 5వ వచనంలో ఏమంటాడంటే, నువ్వు ఇప్పుడు వరకు ఏం చెప్పామండి, నీ సహోదరుని ద్వేషించడం, నీ సహోదరుని దూషిస్తే మరి నువ్వు నరహత్య చేసిన వాడు, నీకు నిత్య జీవం లేదు, నీ పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించవు. కనుక నువ్వేం చేయాలండి, నీ సహోదరుని దూషించుకోకుండా నీ సహోదరుని ప్రేమించాలనేసి దీని అర్థము. మరి కీర్తన గ్రంథం 101 చాలండి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, తన పొరుగు వాణిని చాటున ద్వేషించేవాడు. చాలా మంది ద్వేషించే వాళ్ళు మరి మనిషికి ఎదురుపడి మరి ద్వేషిస్తూ ఉంటారండి. ఒక వ్యక్తితో ఇంకో వ్యక్తి మరి చాలా పబ్లిక్గా, చాలా డైరెక్ట్గా, చాలా డెలిబరేట్గా మరి వాళ్ళని దూషించడం మనం చూస్తూ ఉంటాం. కొంతమంది సహోదరులు మరి గ్రామాల్లోకి వెళ్ళి మనం చూస్తే ఆయా సందర్భాలను బట్టి, ఆ యొక్క పరిస్థితులను బట్టి ఏదో ఒక జగడం అక్కడ వచ్చి మరి ఏం చేస్తారంటే చాలా దూషించడం జరుగుతూ ఉంటుంది. మరి అంతేకాకుండా వారి యొక్క హృదయంలో ఆ వ్యక్తిని బట్టి ద్వేషాన్ని పెంచుకుంటారండి, ద్వేషిస్తూ ఉంటారు. అంతేకాకుండా దేవుడు ఏం చెప్తున్నాడంటే కీర్తనకారుని ద్వారా మరి చాటున దూషించడం, మరి ఎదుర్కోకుండా ముఖం మీద ముఖం పెట్టి దూషించడమే, ద్వేషించడమే కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఏమి చేయలేక ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి ద్వేషాన్ని బట్టి మరి చాటున దూషిస్తూ ఉంటారంటండి. అంటే ఆ వ్యక్తులు లేనప్పుడు ఇంకో వ్యక్తుల దగ్గర మరి ద్వేషము చూపిస్తూ ఉంటారు, కనబరుస్తూ ఉంటారు. కనుక మరి చాటున ద్వేషించే వారిని దేవుడు ఏం చేస్తానంటున్నాడండి, అక్కడ వారిని సంహరిస్తానంటున్నాడు. చూడండి, ఇందాక మనం నరహత్య చేస్తాం, మరి నరహత్య గురించి మనం ఇందాక తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, నువ్వు చాటున కనుక దూషిస్తే ఆ వ్యక్తిని నేనేం చేస్తానంటున్నాడు, నేను నరహత్య చేస్తానంటున్నాడండి. చూడండి ఎంత ఇదో, దేవుడు సంహరిస్తాడంట ఆ వ్యక్తిని, అంటే ఆ వ్యక్తిని నిర్మూలన చేస్తాడనమాట ఆ వ్యక్తి ఉండకోకుండా. కనుక మన వ్యక్తి పరిస్థితుల్లో కూడా మరి చాటున కూడా ఏ వ్యక్తిని ఎవరిని కూడా దూషించకూడదు. మన హృదయంలో ద్వేషాన్ని పెంచుకోకుండా ఉండాలని ఈ యొక్క ఆజ్ఞ యొక్క మరణం అనేసి తెలియజేస్తున్నాను. మరి చూస్తున్నాం, మరి ఇంకొక మాట చూద్దాం. ఏంటంటే ఇక్కడ ఉంది, నరహత్య చేయవద్దు, రెండవదిగా వ్యభిచరించవద్దు అనేసి ఇక్కడ మాట ఉంది. వ్యభిచరించవద్దు అనగానే ఆ యవనస్తుడు అన్నాడంట, నేను బాల్యం నుంచి ఇప్పటి వరకు కూడా నేను వ్యభిచారము చేయలేదు ప్రభువా, నాకు పరలోక రాజ్యం ఉంటుందనేసి అతను అనుకుంటున్నాడు. మరలా యేసు ప్రభుల వారు వ్యభిచారం అంటే ఏంటో, మరి బాహ్యంగా చేసేదే వ్యభిచారమా, మరి మనందరికీ తెలుసు. ఒకవేళ వ్యభిచరిస్తే మరి ఏ విధమైనటువంటి శిక్షలు పడతాయో మరి ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా, అలాగే వ్యభిచరిస్తే ఏ విధమైనటువంటి మరి జబ్బులు వస్తాయో అన్న విషయం కూడా మనకు తెలుసు. ఇంతకుముందు పూర్వకాలంలో ఎక్కువగా ఎయిడ్స్ అనే వ్యాధి మరి ఈ వ్యభిచారం ద్వారా ఎక్కువగా మరి సంక్రమిస్తూ ఉండేదంటండి. మరి లోకంలో మరి అదే చెప్తారనమాట, వ్యభిచారం చేస్తే ఎయిడ్స్ వస్తుంది, వ్యభిచారం చేస్తే మరి పోలీసులు పట్టుకుంటారు, మరి ఈ విధంగా మరి సమాజంలో గౌరవ మర్యాదలు మనకు ఉండవనేసి ఈ విధంగా మరి లోకంలో మనకి చెప్తూ ఉంటారు వ్యభిచారం చేస్తే.
అయితే యేసుప్రభుల వారు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే వ్యభిచారము చేయవద్దన్న మాటకి మర్మయుక్తంగా ఏ మాటలో మరి చెప్తున్నాడో మనం చూద్దాం. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము 3 రకాలుగా మనం అర్థం చేసుకోవాలండి. ఒకటి మరి బాహ్య రూపముగా బాహ్యమైనటువంటి ఈ నేత్రాలతో చూస్తూ చదువుతూ వాక్యాన్ని మనం మరి లోకానుసారంగా మనం అర్థం చేసుకుంటాం ఒకటి. రెండోది ఏంటంటే అలంకార ప్రాయముగా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనము అర్థం చేసుకుంటాం రెండవది. మూడవది దేవుని యొక్క వాక్యాన్ని మరి మర్మయుక్తముగా యొక్క మాటలు ఆత్మ సంబంధమైన విధంగా మన దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాము. ఈ యొక్క ఆజ్ఞలన్నీ కూడా మనం చూస్తుంటే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, యేసుప్రభుల వారు బాహ్య రూపంగా నువ్వు నరహత్య చేయొద్దని చెప్పేశాడు. అది మనందరికి తెలిసిన విషయం, నరహత్య చేయకూడదనేసి. అలాగే వ్యభిచరించొద్దని చెప్పాడు, మనందరికి తెలిసిన విషయమే, వ్యభిచరించకూడదన్న విషయం. మరి ఇక్కడ వ్యభిచారంలో మర్మయుక్తంగా ఎలా ఉంటుంది? ఇంకొకటి అలంకార ప్రాయమని మీరు అన్నారు కదండి. అలంకార ప్రాయంగా అంటే ఏంటి అన్నది తెలుసుకుంటే మనం పరమగీతాలు మన గ్రంథం మనం చదివితే అదంతా అలంకార ప్రాయంగా రాయబడుతూ ఉంటుందండి. మరి యొక్క వధువు సంఘము గురించి, ప్రియుడు ప్రియురాల గురించి జ్ఞాని అయిన సొలొమోను మరి ఆ యొక్క మాటలు రాస్తూ ఉంటాడు. యేసుప్రభుల వారిని మరి ప్రియుడిగా మరి అక్కడ మరి వర్ణిస్తూ ఉంటాడు అనమాట. ఇది అలంకార ప్రాయంగా మనం కూడా మరి ముందుకెళ్ళినప్పుడు మరి అలంకార ప్రాయంగా కొన్ని మాటలు ఉన్నాయి, అవి చూడొచ్చు. మరి ఇప్పుడైతే మరి ఈ యొక్క వ్యభిచారం గురించి మర్మయుక్తంగా ఏంటి ఈ మాటలు అనేది యేసుప్రభుల వారు ఏంటి తన హృదయంలో ఉంచుకొని మరి ఈ యొక్క వ్యభిచారం గురించి చెప్తున్నాడో మనం ఒకసారి ఆలోచిద్దాము. మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం మరి 27, 29 వచనాలు చూస్తుంటే వ్యభిచారం గురించి ఏం చెప్తున్నాడు? వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ఆమెతో వ్యభిచారం చేసిన వాడను. నీ కొడుకును నిన్ను అభ్యంతర పరిచినలా దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. ఈ దేహమంతయు నరకంలో పడవేయట కంటే పడవేయబడకుండా నీ అవయంలో ఉన్న ఒకటి నశించడం నీకు ప్రయోజనకరం కదా. చాలండి, ఇక్కడ చూస్తున్నారు కదండి. వ్యభిచారం అంటే దేవుని యొక్క వాక్యమే ఏం చెప్తుంది? యేసుప్రభుల వారు ఏం చెప్తున్నారంటే వ్యభిచారము చేయవద్దనేసే మాట మనందరికీ తెలుసని కూడా ఉంది. మరి ఏం చెప్తున్నాడంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారం చేసిన వాడుగా ఉంటున్నాడనేసి ఇక్కడ నూతనమైనటువంటి విధంగా దేవుడు యేసుప్రభుల వారు చెప్తూ ఉంటున్నారు. పాత నిబంధన గ్రంథంలో ఏంటంటే చేస్తే పాపం అంటండి. పాత నిబంధన గ్రంథంలో చేస్తేనే అది పాపముగా పరిగణించబడుతూ ఉంటుంది. కానీ కొత్త నిబంధన గ్రంథంలో ఏంటంటే చూస్తే పాపం అంటండి. అది మన కన్నుల ద్వారా మనం చూసామా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే ఆ హృదయంలో మరి వ్యభిచారం చేసినట్లుగా మనకు చూస్తూ ఉంటాం. అంతేకాకుండా మరి మన కన్ను ఒకవేళ మనల్ని అభ్యంతరపరిచినట్లయితే మరి ఆ కన్నును ఊడదీసి దేహమంతయు కూడా నరకంలో పడే కంటే ఆ కన్నును తీసివేసి మరి ఆ కన్ను లేని దేహముతో పరలోక రాజ్యంలో ప్రవేశించడం కోసం యేసుప్రభుల వారు ఈ మాట చెప్తూ ఉంటున్నాడు. ఎందుకంటే మన కన్నే మరి సమస్తమునికి కారణము. మన దేహాన్ని అంతటికి కన్నే దీపము గనక మనం ఆ కన్నును మనము తేటగా ఉంచుకోవాలని ఒక మాట ఉంది పరిశుద్ధ గ్రంథంలో. మరి మత్తయి సువార్త అదే గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట అంటూ ఉంటాడు, దేహము తొలుతారన్న మాట మత్తయి సువార్త. దీపం కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. చాలండి, చూస్తారు కదా, దేహానికి దీపము కన్నే అని అంటండి. నీ కన్ను మన కన్నులు తేటగా ఉంచుకోవాలంటండి. ఆత్మీయమైనటువంటి మన కన్నుల్ని ఇంకా తేటగా ఉంచుకుంటే దేవుని యొక్క రాజ్యానికి మనం వెళ్తామన్నట్లుగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కనుక మనము ఈ లోకంలో జీవిస్తున్నాం. ఈ జీవిత లోకంలో అన్యజనులు జీవించే ఈ లోకంలో జీవిస్తున్న మనము దేవుణ్ణి కలిగి మనం జీవించాలి. వ్యభిచారము చేయకూడదు. ఇంకేంటండి, ఇందాక ఏం చెప్పుకున్నాం మనం?
నరహత్య చేయకూడదనేసి, వ్యభిచారం చేయకూడదనేసి ఈ యొక్క మాటలు మనం చెప్పుకున్నాం కనుక మరి దేవుని ప్రేమించే వ్యక్తులుగా మనం జీవించాలనేసి దేవుడు మనకు ఉదయకాల సమయంలో హెచ్చరిస్తున్నాడు. దేవుని ప్రజలుగా మనం ఇక్కడ ఉండాలండి. వ్యభిచారం చేసే విధంగా మనం ఉండకూడదనేసి ఉన్నాం. ఈ వ్యభిచారం నిమిత్తం ఇంకొక మాట, ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా మరి ఈ వ్యభిచారంలోకి వెళ్ళారో అన్న మాటను చూద్దాం. ఈ వ్యభిచారం కాదు కానీ అది ఆత్మీయంగా మనం చూస్తూ ఉంటే హోషేయ గ్రంథం 4వ అధ్యాయంలో ఒక మాట ఉందండి. హోషేయ 4వ అధ్యాయం 12వ వచనంలో చదవండి. అది చూడండి, ఇక్కడ ఏంటంటే దేవుణ్ణి విసర్జించి వారు వ్యభిచరించారంటండి. మరి వాళ్ళు కర్ర యొక్క విచారణ చేస్తున్నారంటండి. కర్రతో చేయబడిన విగ్రహాలు అనుకోండి, అటువంటి అన్యజనుల విగ్రహాల దగ్గరికి వెళ్తున్నాడు. ఇక్కడ వ్యభిచారం అంటే మరి దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుణ్ణి వదిలి, పరమదేవుడైన మన దేవుణ్ణి వదిలి వారు ఏం చేస్తున్నారంటే అన్య దేవతల్ని వారు ఆరాధిస్తున్న ఆరాధనని మరి ఇది వ్యభిచారంగా మరి దేవుడు మరి తెలియజేస్తున్నాడు. దేవుని కంటే ఎక్కువగా మనం దేన్ని కూడా మనం ప్రేమించకూడదనేసి దేవుడు చెప్తా ఉంటున్నాడు. మనకున్నటువంటి ప్రయారిటీస్ ఏమున్నాయో, మనం ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నామో మరి వాటిని వెనకుంచుకోవాలంట. మనం ఒక ట్రైన్కి ఒక ఇంజిన్ ఏ విధంగా అయితే ముందు ఉండి మిగతా విషయాలన్నింటిని, బోగిల్ని అన్నింటిని, ఆ కంపార్ట్మెంట్స్ అన్నింటిని ఏ విధంగా తీసుకెళ్తా ఉంటుందో మనము ఆ ఇంజిన్లో దేవుని మనం ముందుంచుకొని మనం మిగతా ప్రయారిటీస్ అన్నింటిని కూడా వెనకాల పెట్టాలనేసి మరి దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. మరి దేవుణ్ణి మనం ప్రేమించాలి. మరి ఆయన మనల్ని సృష్టించిన దేవుడు కనుక మరి ఒక మాట ఉందండి, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడనేసి యెషయా 54 మరి 5వ వచనంలో చెప్తున్నాడు. మరి భర్తను వదిలి మరి వేరొక పురుషుని దగ్గరికి వెళ్ళి స్త్రీగా క్రైస్తవులు ఉంటున్నారా, లేక ఇశ్రాయేలీయులు ఒకవేళ ఆ విధంగా ఉన్నారేమో ఈ మాటను బట్టి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుణ్ణి వదిలి విగ్రహాల్ని ఆరాధించేవారు, మరి దేవుడు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉండగా నువ్వు వేరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళకూడదు, ఇది కూడా వ్యభిచారమే అనేసి మరి చెప్తున్నాడు. దేవుణ్ణి వదిలి వేరొక దేవుణ్ణి పూజించటం వ్యభిచారంతో సమానం అనేసి ఆ యొక్క యవనస్తుడికి యేసుప్రభువు వారు వివరిస్తున్నారు. అప్పుడు కానీ అతనికి తెలియలేదు, నేను యవనస్తుడిగా ఉన్నాను, ఇంతవరకు నేను వ్యభిచారం చేయలేదు, నేను దేవుని రాజ్యంలోకి వెళ్తానని, పరిశుద్ధుడని అని ఆ యవనస్తుడు ఆ విధంగా అనుకుంటున్నప్పుడు దేవుడు మరి బాబోయ్, ఆ వ్యభిచారం అంటే అది కాదురా, ఇహలోక పరంగా చేసేది కాదు, మరి దేవుణ్ణి వదిలి విగ్రహాలను పూజించడం అది వ్యభిచారం అనేసి, సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించడం అది వ్యభిచారము. నిన్ను నిర్మించిన వాడు నీకు, సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు కనుక ఆ విధంగా ఆ భర్తతో నువ్వు సంసారం సాగించవలసింది పోయి నువ్వు ఏ విధంగా వ్యభిచరిస్తున్నావు అనేసి ఆ యవనస్తుడికి యేసుప్రభువు వారు చెప్పడం మనం చూస్తాం. ఇంకో మాట ఉంది, దొంగతనం అనే మాట, నరహత్య మరి వ్యభిచారము దొంగతనం అనే మాట గురించి మనం చూద్దాము. మళ్ళీ ఇది కూడా ఇదే అంతేనండి, బాహ్య రూపంగా మనం దొంగతనాలు, మళ్ళీ ఇక్కడ కూర్చున్న వారిలో మనల్ని అడిగితే దొంగతనాలు చేస్తారండి మీరు, ఎన్ని దొంగతనాలు చేసి ఉంటారని అంటే ఏమోనండి చిన్న చెత్తగా దొంగతనం ఎప్పుడన్నా చేశానో నాకు గుర్తు లేదు, చేసే ఉంటానులే అనేసి అనుకుంటారు. ఎందుకంటే
స్కూల్లో మరి పెన్సిల్స్, ఎరైజర్స్ మరి దొంగతనం చేసినప్పటి నుంచి, అంటే బాల్య దశ నుంచి కూడా దొంగతనాలు మరి చేస్తూ ఉంటారు చాలా మంది. పెద్ద అయినా కూడా బాప్తిసం తీసుకున్న, రక్షణ పొందిన, మారు మనసు వచ్చిన ఇంకా దొంగతనం యొక్క బుద్ధి పానించుకోకుండా అదే దొంగతనాలు చేస్తూ కంటిన్యూ అవుతున్న అనేక మంది క్రైస్తవులు ఈ లోకంలో ఉన్నారండి. దొంగతనం చేస్తాం, బాధ్యకరంగా దోచుకుంటున్న ఈ యొక్క దొంగతనం. పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు ఇంతకుముందు ఒకసారి మీకు జ్ఞాపకం చేశాను. ఒకడు ఆకాను, రెండు గెహజీ. ఏ విధంగా వారు తాము దోచుకొని వచ్చిన దాన్ని దాచుకున్నారో మరి ఆ యొక్క విషయాల్లో మనం చూస్తూ ఉంటున్నాము. మరి దాచుకున్నది దొంగతనం చేసి మరి దాచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నారంటే, దొంగతనం అంటే అది కాదు, వస్తువులను దొంగిలించడం కాదు. కానీ మరి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట యేసు మన దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనాలు మనకు చూస్తుంటే దొంగతనం అంటే ఏంటో ఇక్కడ చూస్తున్నాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనాలు. నాటి నుండి మీరు పట్టణాలను గాయకొనక వాటిని త్రోసివేసిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుతానని సైన్యములు బతుకదు యెహోవా సెలవీయగా మేము దీని విషయంలో తిరుగుదమని మీరు అందరూ. మానవుడు దేవుని యొక్క దొంగిలిన అయితే మీరు నా యొక్క దొంగిలితని. దేని విషయంలో మేము మీ యొక్క దొంగిలితమని మీరు అందరూ పరియోగాలను ప్రతిష్టాపనను ఇయ్యక దొంగిలితని. చాలండి. ఏంటంటే ఇక్కడ దొంగతనం అంటే ఏం చెప్తున్నాడంటే, మీరు నా యొక్క దొంగిలితులనేసి దేవుడు మానవులతో చెప్తుంటే మానవులు అడుగుతున్నారు, మేము దేని విషయంలో నీ యొక్క దొంగిలితం అనేసి. ఎందుకంటే దేవా ప్రభువా, నీ దగ్గర నుంచి మేము ఎప్పుడు కూడా ఏమీ దొంగిలించలేదనేసి యవనస్తుడు చెప్పండొచ్చు, లేదా మనం కూడా చెప్తామన్నమాట. ఏ దొంగతనాలు చేయలేదని. ఎందుకంటే దొంగతనాలు చేసి కూడా ఎవరు చూడలేదు కాబట్టి వాటిని దొంగిలించలేదనేసి బుకాయిస్తూ ఉంటాం. మరి దొంగిలించలేదనేసి ఇక్కడ చెప్తా ఉంటున్నారు. కానీ మరి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ప్రాముఖ్యమైనటువంటి మాట, 10వ భాగమును ప్రతిష్టార్పణములను ఇయ్యక దొంగిలితిరి అనేసి అని ఉంది. దొంగతనం అంటే ఇదండి. ఇవ్వాల్సిన మరి 10వ భాగం మనము దేవునికి ఇవ్వకపోతే మనం దొంగతనం చేసిన వాళ్ళం అవుతూ ఉంటాం. ప్రతిష్టార్పణలు దేవునికి, కృతజ్ఞతార్పణలు దేవునికి మనము ఇవ్వకపోతే, దేవుడు చేసిన మరి 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 నెలంతా లేక మరి మాసం అంతా మనం కష్టపడినప్పుడు మనకు వచ్చిన ఆదాయంలో నుంచి దేవునికి 10వ భాగము నువ్వు చెల్లించకపోతే నువ్వు దొంగవు. దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల చేసిన మేల్ని మరి కృతజ్ఞతార్పణలు దేవుని సన్నిధికి నువ్వు తీసుకురావటం లేదంటే అది నువ్వు దొంగమనేసి ఇక్కడ మలాకి ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను. చాలా మందికి తెలుసో తెలియదో ఈ మాట గురించి. కానీ ఎక్కడ అయితే మనం దేవుని సన్నిధికి వెళ్ళి ఆత్మీయ మన్నాను మనం తీసుకుంటున్నామో, మన నెలలో వచ్చిన ఆదాయం అంతట్లోనూ 10వ భాగము ఆ దేవుని సన్నిధికి, నువ్వు ఎక్కడికైతే ఏ దేవుని ఆలయానికి వెళ్తున్నామో ఆ ఆలయంలో ఆ యొక్క 10వ దశమ భాగము చెల్లించబద్దులమై ఉన్నాము మనము. దేవుడు మరి పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తున్న మాటలు, కృతజ్ఞతార్పణలు, నీ జీవితంలో చేసిన మేలుని దేవుడు చేస్తే నువ్వు ఏ సంఘానికైతే క్రమంగా నువ్వు వెళ్తున్నావో ఆ సంఘంలో నీ కృతజ్ఞతార్పణలు చెల్లించాలి. ఇవి కాకోకుండా ఇంకా నీకు ఇవ్వాలనే ప్రేరేపణ ఉండి ఇతర సంఘాలకు ఇవ్వాలనుకున్నా, మరి ఇతర సేవకులకు నీకు ఇవ్వాలనుకున్నా 10వ భాగంలో నుంచి ఇవ్వకూడదు. మరి అలాగే ప్రతిష్టార్పణ, కృతజ్ఞతార్పణలో నుంచి, ఈ కానుకలో నుంచి వేరే సంఘాలకు కానీ వేరే సేవకులకు కానీ ఆ యొక్క దశమ భాగాలు ఇవ్వకూడదనేసి పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. కనుక మనం ఏ సంఘానికి వెళ్తున్నామో ఆ సంఘంలో దేవుని యొక్క మరి మన్నాను మనం పొందుతున్నాం కనుక దేవుడు మనకి మరి ఏ విధంగా జీవించాలో అనేసి మనకి దేవుడు తెలియజేస్తూ సరైన మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడు. అంతేకాకుండా అనారోగ్య బారిన పడిపోయి హాస్పిటల్లో ఉంటూ ఎంతో మరి డబ్బుని ఆ హాస్పిటల్లో లక్షల రూపాయలు
మరి ఖర్చు పెట్టకోకుండా దేవుడు మనల్ని ఆపి మనకు తోడై ఉండి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనం నడిపిస్తున్న దేవునికి మనం ఏం చేయాలండి? మన నెలలో వచ్చిన ఆదాయం అంతటిలో 10వ భాగము మరి దేవునికి చెల్లించాలంటే, చాలా మంది దేవునికి చెల్లించాలంటే ఏ విధంగా అర్థం చేసుకుంటారంటే, ఎక్కడైనా దేవుడే కదండి, ఏ సంఘానికి ఇచ్చినా పర్లేదు కదండి అనేసి మరి కొన్ని సంఘాలకి వారికి ఇష్టం వచ్చినట్లుగా ఆ యొక్క 10వ భాగాన్ని ఇవ్వడం అన్నది అది పద్ధతి కాదనేసి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకి మధ్యాహ్న కాల సమయంలో మనకు తెలియజేస్తున్నాడు. ఏ సంఘానికి మనం వెళ్తున్నామో ఆ సంఘంలో 10వ భాగం మనం చెల్లింప బద్దులమైన మనం చెల్లించడం లేదు కనుకనే ఏమంటాడంటే నువ్వు దొంగవు అనేసి ఇక్కడ మలాకి గ్రంథం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రతి స్థాపన మనకి ఇవ్వాలండి. మరి అంతేకాకుండా మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం, అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులు పరిశీలి గురించి అక్కడ చెప్తా ఉంటాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తాం ఒక మాట. మరి ఇదే 10వ భాగముల గురించి, 10వ భాగాల గురించి అక్కడ మరి ఒక మాట యేసు ప్రభు పరిచయులారా, మీరు పునాదిలోను సోపులోను కీలకరలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టుకుని వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను. చాలండి, ఇది మానక ఇది చేయవలసి ఉండేననేసి ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఎవరితో చెప్తున్నాడండి? ఇది వేషధారులైన శాస్త్రులతో, పరిసయ్యులతో, వేషధారులైనటువంటి క్రైస్తవులతో ఈ దినాన్ని దేవుడు ఏం చెప్తున్నాడంటే, పుదీనాలను, పోపులను, జీలకర్రలో 10వ భాగం ఇస్తూ ఉంటారంటండి. అండి పుదీనా ఎంత వాడతాం మనం? జీలకర్ర మనం ఎంత వాడతాం? మరి పోపు ఎంత వేస్తాం మన తాలింపుల్లో? దాంట్లోనంట ఈ వేళ్ళు ఎవరో శాస్త్రులు, పరిచయులు 10వ భాగం తీసి దేవునికి ఇస్తా ఉంటున్నారంటండి. కానీ న్యాయబద్ధంగా దేవునికి 10వ భాగం ఇవ్వడం లేదనేసి ఇక్కడ మాట తెలుస్తున్నాడు. న్యాయబద్ధంగా మీరు ఇవ్వడం లేదు కనుక మీరు ఇక్కడ ఏమంటున్నాడంటే, దోమ లేకుండా ఒడిగట్టినట్టు ఒంటిని మీరు మింగుతున్నారనేసి వేషధారులైన శాస్త్రులకి, పరిచయులకి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. కనుక మనం 10వ భాగము దేవుని సన్నిధికి తీసుకుని రామని ఇంకా మాట ఉంది మనకి మలాకి గ్రంథంలో. దేవుని ఆలయంలో ఆహారం ఉండినట్లు ఈ 10వ భాగాన్ని దేవుని సన్నిధికి తీసుకురమ్మని మరి అయ్యగారు ఉన్నప్పుడు అనేక సార్లు ఈ మాటలు మనం విన్నాం. నాకు ఇప్పటికి కూడా అవి జ్ఞాపకమే. ఒక సేయింగ్ ఉంది, అంటే ఒక మాట ఉంది, లోకానుసారంగా మాట ఏంటంటండి, ఇచ్చి చెడిపోయిన వారు లేరంట, ఇవ్వక బాగుపడిన వారు లేరని చెప్తున్నాడు. ఇచ్చి చెడిపోయిన వారు లేరంట. దేవుని యొక్క మరి సన్నిధికి 10వ భాగము మరి ఇచ్చి ఎవరు కూడా చెడిపోలేదండి, వాళ్ళు బాగుపడతారు. దేవుడు వారిని దీవెనలతో నింపుతాడు. మరి ఇవ్వకోకుండా వాళ్ళు ఏమైనా బాగుపడుతున్నారనంటే అది కూడా ఉండదంటండి. ఎందుకంటే దేవునికి ఇవ్వడం లేదు కనుక తప్పకోకుండా వారికి దీవెనలు దూరం అవుతాయి. ఇహలోకం బాహ్య రూపమైనటువంటి దీవెనలు, ఆత్మీయ దీవెనలు వారికి దూరం అవుతాయి కనుక మరి మనం దేవునికి మన 10వ భాగాలు, 10వ భాగాలు దేవుని సన్నిధికి తీసుకువచ్చి దేవుని మహిమపరచాలి. మరి ఏ వ్యక్తులకి, ఏ సంఘానికి అది అవసరం కాదు, కానీ దేవుని యొక్క రాజ్య వ్యాప్తి నిమిత్తమే అవి వాడబడడానికి మరి ఎక్కువగా మీ కుటుంబాలు మీరు ఆశీర్వదింపబడాలంటే దేవునికి 10వ భాగం చెల్లించాలనేసి ఈ యొక్క మధ్యాహ్న కాలంలో దేవుడు చెప్తున్నాడు. దొంగలుగా మీరు ఉండవద్దనేసి దేవుడు చెప్తున్నాడు. ఇదండి దొంగతనం అంటే. దొంగతనం అంటే మనం బాహ్యంగా వెళ్ళి మరి ఎవరి చేతిలో డబ్బులు దొంగతనం చేయడం కాదు, కానీ మరి ఇది దొంగతనం అనేసి మరి తెలియజేస్తున్నాడు. ఆఖరి కొన్ని మాటలు ఉన్నాయి. అబద్ధ సాక్ష్యం గురించి 4వ మాట. మరి మన ఈ రోజుల్లో చూస్తున్నాం, అబద్ధ సాక్ష్యాలను మరి పెట్టుకుంటూ ఉంటారు కోర్టుల్లో. లాయర్లను కొనేసే కొంతమంది వ్యక్తులు డబ్బుతోటి కొన్ని సాక్ష్యాన్ని తారుమారు చేయడం మనం చూస్తూ ఉంటున్నాము. మరి అలాగే అబద్ధ సాక్షులను పెట్టుకుని మరి ఆ కేసుల్ని తారుమారు చేయడం మనం చూస్తూ ఉంటున్నాం. అబద్ధ సాక్ష్యాలు మరి యేసయ్య మీద కూడా మరి ఆ యొక్క రాత్రికాల సమయంలో వారిని పట్టుకుని బంట్రోతులు మరి అక్కడ తీసుకొచ్చినప్పుడు ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు మోపారంటండి. ఆ అబద్ధ సాక్ష్యాలు ఏమీ కూడా
సరితూగలేదంట, సరిపోలేదనేసి మార్కు సువార్త 14వ అధ్యాయము 5వ అధ్యాయము 5వ వచనము 6వ వచనంలో చూస్తున్నాం. మనం చదవక్కర్లేదు, ఇదంతా మనకు తెలిసిన సంగతే. ఎందుకంటే దేవుడు యేసు ప్రభుల వారిని పట్టుకొని వాళ్ళ అబద్ధ సాక్ష్యాలు ఎన్నో చెప్పారు. ఏదో ఈయన మరి దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు, లేక మరి ఇతను 3 రోజుల్లో ఈ దేవాలయాన్ని పడగొట్టి మళ్ళీ కడతానని చెప్తున్నాడు, దేవదోషణ చేస్తున్నాడు అనేసి మరి వాళ్ళు అలా చెప్పమనేసి అబద్ధ సాక్ష్యాలను పెట్టుకుంటాం చూస్తున్నాం. అలాగే రెండవదిగా మరి అబద్ధ సాక్ష్యంలో 1 రాజులు 21వ అధ్యాయం 8వ వచనంలో చదవద్దండి, సమయం అవుతుంది కనుక క్లుప్తంగా నేను ముందుకు వెళ్తున్నాను. నాబోతు యెజబేలు గురించి మనందరికీ తెలుసు. నాబోతు యెజబేలు మరి ఒక అబద్ధ సాక్షుల్ని పెట్టుకుందండి. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాటలు మనం చూస్తూ ఉంటున్నాము. అబద్ధ సాక్ష్యాలు పెట్టుకుని ఆ నాబోతుని చంపించేసిందండి యెజబేలు, మనకందరికీ తెలిసిన విధంగా. మరి ఇటువంటి అబద్ధ సాక్ష్యాలు పెట్టి మరి చేయడం, మరి కనుక యేసు ప్రభువు అంటాడు, అబద్ధ సాక్ష్యమును పలకొద్దు. అబద్ధం చెప్పడమే కాదు, నువ్వు ఇతరులను బట్టి అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు అనేసి చెప్తున్నాడు. ఇంకొక విషయం యేసు ప్రభువు చెప్తున్నాడు, చేయవలసిన విషయం. ఇప్పుడు వరకు చేయకూడని విషయాలు ఆజ్ఞలు దేవుడు యేసయ్య చెప్పాడు. ఇప్పుడేమంటాడంటే కొన్ని ఆజ్ఞలు, 1-2 ఆజ్ఞలు నువ్వు చేయవలసిన ఆజ్ఞ చెప్తున్నాడు. ఏంటంటే అది తల్లిని తండ్రిని సన్మానించాలనేసి చెప్తున్నాడు. మరి ఈ యొక్క యవనస్తుడు తల్లిని తండ్రిని సన్మానించాడని అనుకుంటాం. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మర్మయుక్తంగా ఏం చెప్తున్నాడంటే ఇహలోకంలో మన తల్లిదండ్రులు మనం సన్మానించాలంట. అంతేకాకుండా మరి ఆత్మీయమైనటువంటి తల్లిదండ్రులను కూడా మనము సన్మానించాలండి. ఎవరండి ఆత్మీయమైన తల్లిదండ్రులు అంటే దేవుని యొక్క సేవకురాండ్రుల్ని మనము మరి సన్మానించాలనేసి యేసుప్రభువు వారు చెప్తున్నాడు. అంతేకాకుండా పరమ తండ్రి అయిన దేవుణ్ణి మనం సన్మానించాలి, అందరికంటే ఎక్కువగా మరి సన్మానించాలి. ఇది ఎఫెసీ గ్రంథం 6వ అధ్యాయము 1-3వ వచనంలో చూస్తూ ఉంటున్నాము. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండాలనేసి ఎఫెసీ గ్రంథం 6వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటున్నాడు. మరి ఇది ఆజ్ఞలలో మొట్టమొదట ఆజ్ఞ అని కూడా దాంట్లో వాక్యంలో ఉంది. ఏంటంటే మనం ప్రభువునందు తల్లిదండ్రులకు మనం విధేయులై ఉండాలనేసి మన చేత తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఇది. మరి ఆఖరుగా చూద్దాం, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమంటున్నాడు. ధర్మశాస్త్రం అంతా కూడా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే ఒక్క మాటలో ఉందనేసి గలతీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తే మాట చెప్తున్నాడు. ధర్మశాస్త్రం అంతా కూడా ఏముందంటే అంటే ధర్మశాస్త్రానికి అంతటికి సారాంశం ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమని ఉంది. అలాగే మరి మత్తయి 22:33లో ఏమంటాడంటే మరి నీ పొరుగువాన్ని ప్రేమించాలి, నీ దేవుణ్ణి ప్రేమించాలి. మొట్టమొదటిగా నీ దేవుణ్ణి, నిన్ను నిర్మించిన నీ దేవుణ్ణి ప్రేమించు, అలాగే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నట్లుగా మరి యొక్క ఉంది. ఈ ఆజ్ఞలన్నీ కూడా మరి ఈ యొక్క యవనస్తుడు మరి పాటిస్తున్నాడు అంటండి. యేసు ప్రభువు వారు అప్పుడు ఏమన్నాడండి మార్కు సువార్తలో, మరి ఏమైందంటే నీకు ఒకటి పొదువుగా ఉంది, నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకు ఇచ్చి వచ్చి నన్ను వెంబడించమనేసి యేసు ప్రభువు వారు చెప్తా ఉంటున్నాడు. మరి ఇతను మరి మిగుల ఆస్తి గలవాడు అనేసి వాక్యంలో ఉంది. మరి ఎంతో ఆస్తి ఉందంటండి, ఇవన్నీ చేస్తున్నాడు. నరహత్య చేయడం లేదు, వ్యభిచరించడం లేదు, దొంగిలించడం లేదు, మరి అతను వారి పొరుగు అని ప్రేమిస్తున్నాడు, తల్లిదండ్రులను సన్మానిస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. కానీ మరి అతనికి ఉన్నటువంటి ఆస్తి అక్కడ దేవుని రాజ్యంలోకి వెళ్ళకోకుండా అతనికి అడ్డు వస్తుంది. యవనస్తుడు ఏమడుగుతున్నాడండి, నేను నిత్య జీవము పొందాలంటే నేను ఏం చేయాలని యేసుప్రభుల వారిని అడిగినప్పుడు ఇక్కడ యేసుప్రభుల వారు ఇచ్చిన మరి మర్మయుక్తంగా కూడినటువంటి ఆజ్ఞలు ఇక్కడ ఉన్నాయండి. అవి నువ్వు చెయ్యాలి మరి నువ్వు అనేసి ఇక్కడ చెప్తున్నందుగా నీ యొక్క పొరుగువాన్ని నువ్వు దూషించొద్దు, అదే నరహత్య అన్నట్టుగా మనం చెప్పినట్టుగా మనం విన్నాం. కనుక మరి అతను మిగుల ఆస్తి గలవాడు కనుక మరి ఆస్తిని అమ్మేసి ఆ పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించమనేసి యేసుప్రభులు వారు చెప్తానంటే అతను విసుక్కున్నాడు అంటండి. ఈ రోజుల్లో మనం కూడా మరి ఇది ఇందాక కూడా చెప్పుకున్న 10వ భాగం గురించి
దేవునికి ఇవ్వడం గురించి. ఇక్కడైతే ఈ యవనస్తుని ఏమంటున్నాడంటే, ఉన్న ఆస్తి అంతా కూడా అమ్మేసి పేదలకు ఇస్తే, నా దగ్గరికి వస్తే నీకు పరలోకంలో ధనము కలుగుతుంది అని అంటున్నాడండి. మరి అంతేకాకుండా నన్ను వెంబడించు, నీకు నిత్య జీవం కలుగుతుంది అని చెప్పినప్పుడు మరి ఆ యవనస్తుడు మరి ఎంతగానో మిగుల మరి విసుగుతో మరి దుఃఖము కూడా మరి ముఖాన్ని చిన్నపుచ్చుకొని మరి వెళ్ళినట్టుగా వాక్యంలో ఉంది ఇక్కడ. మరి ఆ విధంగా మరి వెళ్ళిపోయాడండి ఈ యొక్క యవనస్తుడు. చూసారు కదా, మరి ఒకవేళ ఆ పరిస్థితుల్లో ఆ యొక్క స్థితిలో మనం ఉన్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం అన్ని ఆచరిస్తున్నట్టుగా మనం అనిపిస్తూ ఉంది, అన్ని ఆచరిస్తున్నట్టుగా మనం అనుకుంటున్నాము, దేవుని రాజ్యంలో మనం వెళ్ళిపోతాము అనేసి మనలో మనం భ్రమ పెట్టుకుంటున్నాము. ఈ యవనస్తుడు ఏ విధంగా భ్రమ పెట్టుకుంటున్నాడో, కానీ ఇతనుకున్న ఆస్తి దేవుని రాజ్యానికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడతా ఉందన్నమాట. అందుకని మనం చూస్తూ ఉంటాం కదా, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట ద్వారా సులభం అన్నట్టుగా మనకి వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. అదే మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉంటున్నాము. కనుక ధనవంతుడు దేవుని రాజ్యంలో వెళ్ళలేడండి. మరి కొంతమంది ధనవంతులైన వారు కూడా దేవుని రాజ్యంలో వెళ్ళొచ్చు. ఎలాగంటే ఆ ధనాన్నంతటిని కూడా మరి అమ్మి పేదలకు ఇచ్చి దేవుని రాజ్య సువార్త కోసం వాటిని ఉపయోగిస్తూ మరి ఉండొచ్చు, మరి దేవుని రాజ్యాన్ని మరి స్వతంత్రించుకోవచ్చు. నేను ఇందాక చెప్పాను కదా, ఒకవేళ ఆ యవనస్తుడు మాదిరిగా మనం ఉన్నామేమో, మన జీవితాన్ని మన హృదయాన్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, మన హృదయాన్ని మార్చుకుని మరి ఇటువంటి ఈ విధంగా ఎవరినైనా మనం దూషిస్తున్నామేమో, ఆ దూషణ ఇక నుండి మనం దూషించుకోకుండా, ఒకవేళ చాటును మనం ద్వేషిస్తున్నామేమో, ఇక నుండి మనం ఆ విధంగా మన చాటును కూడా ఎవరిని మరి ద్వేషించుకోకుండా, అంటే ఫోనుల్లో కూడా మనము అవతల వ్యక్తిని మనం ద్వేషించుకోకూడదు, అంటే ద్వేషంతో కలిపినటువంటి మాటలు మనం పలకకూడదు అనేసి మధ్యాహ్న కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు. కనుక మన ఈ విధంగా 10వ భాగాలను మనం ఇవ్వకోకుండా దేవునికి దొంగతనం చేయకూడదు అనేసి మన మాటలను మనం తెలుసుకున్నాం. కనుక దేవుని యొక్క ప్రియమైన బిడ్డల సంగమ, మరి ఈ యొక్క యవనస్తుని దేవుడు మధ్యాహ్నం మన మధ్య ఉంచాడు. ఆ విధంగా మనం ఉండుకోకుండా మనము సాధ్యమైనంత మట్టుకు మన జీవితాన్ని, మన హృదయాన్ని, మన సమస్తాన్ని దేవునికి సమర్పించుకొని దేవుణ్ణి కొనియాడుతూ, ఆయన్ని పొగుడుతూ, ఆయన్ని కీర్తిస్తూ, దేవాన్ని ఇచ్చిన ప్రతి విషయాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నీవు ఇచ్చినవన్నిటిని బట్టి ఇదిగో నీకు వందనాలు, నీవు ఇచ్చింది, నువ్వు నాకు ఇచ్చినవి, నాకు కలిగినవన్నీ కూడా నీవిచ్చినవే ప్రభు అనేసి మనం తెలియజేసుకుంటూ మరి కృతజ్ఞతాపూర్వకంగా దేవుని యందు మనం జీవిస్తూ ముందుకు సాగితే దేవుడు తప్పకుండా మన జీవితాల్ని, మన కుటుంబాలని మనకి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. తన చిత్తానుకూలంగా మనల్ని మనం నడిపిస్తాడని తెలియజేస్తున్నాం. ఈ యొక్క సమయాల్లో, ఈ యొక్క దినాల్లో మన కుటుంబాల్లో ఉంటున్నటువంటి అస్తవ్యస్త పరిస్థితులు ఎందుకు ఈ విధంగా ఉంటున్నాయంటే, ఇదిగో ఇప్పుడు చెప్పిన విషయాలు, మర్మయుక్తంగా చెప్పబడిన ఆజ్ఞలు మనం పాటించడం లేదు కనుకనే మనం ఈ విధంగా కష్టపడవలసి వస్తుంది. ఎన్నో మరి మన కుటుంబాలు అస్తవ్యస్తంగా ఉంటున్నాయి. మరి దేవునికి ఇష్టం లేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాము, మన కుటుంబాలు కలిసి ఉండలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. కనుక దేవునికి మరి చెప్పబడిన మాటల ద్వారా మనం మన హృదయాన్ని మార్చుకుని మరి దేవునికి ఇష్టంగా మనం జీవిస్తాం. దేవుడు తప్పకుండా మన కుటుంబాలను కట్టి మనల్ని నడిపిస్తాడని నమ్ముతూ ఈ కొద్ది మాటలను తెలియజేస్తున్నాను. దేవుడు యొక్క మాటలు మన వినికిడిలో ఆశీర్వాదకరంగా చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మా పరిస్థితులను సర్వశక్తి కృపానిధి కరుణ సంపన్న దేవ, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క పరిశుద్ధ దినం మా ప్రభ పరిశుద్ధులతో కలిసి నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని, శ్రేష్టమైన సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. అంతేకాకుండా నీ శ్రేష్టమైన మాటల్ని మాకు వినిపించావయ్యా, నీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మా ప్రభు మర్మయుక్తంతో కూడినటువంటి ఆ ఆజ్ఞల్లో ఉన్నటువంటి మర్మాన్ని మాకు తెలియజేస్తావు యేసయ్యా, నీకు స్తోత్రాలు. అటు రీతిగా మేము జీవించట్లో మీరు మాకు సహాయం చేయండి తండ్రి. ఇదిగో ప్రభా, అధికారి అయినటువంటి యవనస్తుడైనటువంటి ఆస్తి గలవాడైనటువంటి ఆ యవనస్తుడు మాదిరిగా మేము ఉండుకోకుండా మా ప్రభా, మా యొక్క సమస్తాన్ని, మా జీవితాన్ని మీకు సమర్పించుకొని ఈ లోకంలో మేము జీవించే కృపను మాకు అనుగ్రహించమని కూడా
కొనడుచున్నాం. అటు రీతిగా మమ్మల్ని మా కుటుంబాన్ని మీరు కట్టి మీరు నడిపించమని కొనడుచున్న దేవా నీ స్తోత్రాలయ్యా. మీరు ఇచ్చినటువంటి వాక్యాలు మా హృదయంలో ఫలించుట్లో సహాయం చేయండి. మంచి ద్రాక్షవల్లి వల్లే అవి ఎదిగి ఫలించుట్లో సహాయం చేయమని కొనడుచున్నాం. అనేక మందికి మా ప్రభా మాదిరికరంగా ఈ లోకంలో స్వాక్షులుగా నీకు ఈ లోకంలో జీవించుట్లో సహాయం చేయమని కొనడుచున్నాం. సంఘాన్ని నీ చేతులు సమర్పించుకొచ్చు. ఈ పొద్దున మోకరుగా తిరిగి రానున్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. పరలోకం ఉందన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడి గాక, నీ రాజ్యం వచ్చింది గాక, నీ చిత్తం పరలోకం అంత నెరవేరినట్టు భూమి ఎందులో నెరవేరిన గాక. మాకు కావాల్సిన అందిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణం క్షమించండి. మమ్మల్ని శోధనలకు తేటాకి తప్పించండి. రాజ్యము బలము మహిమ నిరంతరము నీవన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన కృప, సర్వసత్యములోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి సమాధానము కాపుదల, సంరక్షణ భద్రత నడిపింపు తలలో ఉంచిన మనందరికీ, మన కుటుంబాలకు, సంఘానికి, చారిత్రక సంఘమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండును గాక, ఆమేన్. కర్తమమును దీవించి క్షేమమిచ్చి పంపుము, జీవాహార వార్తనిచ్చి మమ్మును పోషించుము. ఇహ నిన్ను వేడుకొని బాహుగా స్తుతింతును. పరమందు చేరి ఇంకా స్తోత్రము చెల్లింతుము. ఆమేన్. అందరికీ వందనాలండి.